So my name is Ram. I have nearly 14 plus years of IT experience. In this 14 plus years of experience, I've been working for SQL, MSBI, Power BI, and Azure Data Engineering, and Microsoft Fabric and Snowflake. So these are all the core technologies what I've been working from last 10 years, last 14 years, and I have also 8 plus years of IT trainings and placement assistance experience. Okay, so I just want about yourself as well. If you have experience and what technology you're working and what exactly you want to learn it over here. Let's go with Sandeep. Hi sir, am I audible? Yes, yes, I can able to hear you. Go ahead, Sandeep. Hi sir, this is Sandeep. I'm 27 passed out. I work for Tech Mahindra for 1 year in India Okay, from 18 to 19. okay, For but which is not a IT background, it's well as a Google process. okay, Then I went to Canada in 2020. I did my masters in data analytics. Then I worked for a IT firm for 1 year in Tableau. oh, okay, Then I came back 1 month back to India. So oh, you came I back. want to start a new career in IT. Okay, రైట్ సో మీకు తెలుగే కదా తెలుగు అర్థమవుతుందా మీకు యా తెలుగే అండి. ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ ఐ విల్ టాక్ అగైన్ ప్రశాంత్ కెన్ యూ ప్లీజ్ గో హెడ్ విత్ యూ Yeah, hi sir. I'm working for I have 4 years experience. In that I worked in Microsoft Navision technical consultant. So now I am trying to learn this Fabric and Power BI related things. సో మీకు ఫ్యాబ్రిక్ గురించి ఏం ఐడియా ఉంది అంటే వాట్ యూ నో అబౌట్ ఫ్యాబ్రిక్ యాక్చువల్‌గా ఫ్యాబ్రిక్ గురించి ఐడియా లేదు. నాకు ఏడీఎఫ్ రిలేటెడ్ నేర్చుకుందామన్న థాట్‌లో ఉంటే ఐ మీన్ దాంతో పాటు ఫ్యాబ్రిక్ ఉంటే బెటర్ అని అన్నారు. సో, సో అలా. ఎక్కడ మీకు అంటే హూ గైడెడ్ అబౌట్ యూ మీకు అసలు ఫ్యాబ్రిక్ గురించి ఎలా తెలుసు యాక్చువల్‌గా నేను అనదర్ మా కొలీగ్‌ని అడిగి తెలుసుకున్నాను. ఏడీఎఫ్ అయితే బావుంటుంది అన్నారు. ఓకే అయితే దాంతో పాటు ఫ్యాబ్రిక్ కూడా అని తర్వాత దీనికి కనెక్ట్ అయ్యాక మా కొలీగ్ ఇంకో అతను అన్నారు. ఓకే సో, అలా. రైట్ రైట్ యాహ్! సందీప్ మీకు ఫ్యాబ్రిక్ గురించి ఏం ఐడియా ఉంది అసలు మీరు ఎలా తెలుసుకున్నారు ఈ ఫ్యాబ్రిక్ కోర్స్ గురించి సో ఫ్యాబ్రిక్ గురించి తెలీదు. యాక్చువల్లీ టూ వీక్స్ బ్యాక్ మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు దీంట్లో జోయల్ అని ఓ క్యాండల్. రైట్ రైట్ జోయల్ జోయల్ సో తను రిఫరెన్స్ ఇస్తే ఇక్కడికి వెళ్ళాను. సో రమ్య గారు చెప్పారు ఇలా ఓకే ఫ్యాబ్రిక్ బాగుంటది. సో ఇది సజెస్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఓకే సో నేను రెగ్యులర్లీ యూ కెన్ సీ మై డెమోస్ ఆల్సో ఇన్ మై ఛానల్ సో అట్లా కాకుండా ఈ డెమోకి మీరు ఇద్దరే జాయిన్ అయ్యారు యాక్చువల్లీ వీఆర్ అట్లీస్ట్ 10-15 విల్ బి దేర్ సో సార్ మీ వాయిస్ కట్ అవుతుంది. కట్ అవుతుందా యా నాకు కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం కూడా ఉండే ఈరోజు సో నేను మీకు క్విక్గా లైక్ నేను మీకు ఒక ఓవర్ వ్యూ ఇస్తాను అసలు ఏంటి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీరు ఎందుకు నేర్చుకోవాలి ఏంటి అని. మీరు ఇంకా దీని గురించి అనేది నేను ఒక 4 అవర్స్లో అంటే 3 అవర్స్లో మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ డెమో తర్వాత ఈ వీడియో కూడా ఒకసారి చూడండి ఓకేనా. నేను ఇది కూడా మీకు పంపిస్తున్నాను, సేవ్ చేసుకోండి లింక్స్. యా ఓకే సార్. సో అదేమో ఒక 3 అవర్స్లో అసలు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అసలు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అంటే ఏంటి అనేవి పాడ్కాస్ట్ సో ఇక్కడ ఈ పాడ్కాస్ట్లో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 5 వీడియోస్ కూడా చూడండి, అన్నీ ఒక 10 మినిట్స్ వీడియోసే. సో ఇందులో ఏంటంటే మీకు క్లియర్గా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అంటే ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందులో ఓకేనా. ఇది కూడా పంపిస్తున్నాను, సేవ్ చేసి పెట్టుకోండి లింక్స్. ఓకే సో బేసిక్గా మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా పెరిగిపోయింది రైట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి ఏం కావాలి, డేటా కావాలి.
డేటా లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఇప్పుడు మార్కెట్లో వర్క్ అవ్వదు. ద మెయిన్ కీ ఫ్యూయల్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈజ్ డేటా. డేటా అనేది చాలా ఇంపార్టెంట్. సో డేటా ఇంపార్టెన్సు డే బై డే మనకి పెరుగుతూ పోతుంది. అందువలన మనకిప్పుడు ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు చూస్తే డేటాకు సంబంధించినటువంటి ఏమైనా జాబ్స్ కానీ, ఏమైనా జాబ్ రూల్స్ కానీ మార్కెట్లో ఉన్నాయంటే అవి వచ్చేసరికి డేటా ఇంజనీరింగ్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్. సో ఇట్లా మనకి 3 రోల్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే డేటాకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కోర్సులు ఏమైనా నేర్చుకోవాలి అంటే మీరు అయితే డేటా ఇంజనీరింగ్ అన్న నేర్చుకోవాలి, డేటా అనలిస్ట్ అన్న నేర్చుకోవాలి, డేటా సైంటిస్ట్ అన్న నేర్చుకోవాలి. అసలు ఈ డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి, డేటా అనాలిసిస్ అంటే ఏంటి, డేటా సైన్స్ అంటే ఏంటి, మనకి ఇప్పటివరకు మార్కెట్లో ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి? సింపుల్గా చెప్పాలంటే డేటా ఇంజనీరింగ్ అంటే మీకు ఒక బిజినెస్ ఉందనుకుందాం. లెట్స్ టేక్ ఇట్ ఏ సూపర్ మార్కెట్. మీకు ఒక 2 సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి హైదరాబాద్లో ఉంది, ఇంకొకటి బెంగళూరులో ఉంది. ప్రతిరోజు కస్టమరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ చూడండి, కస్టమరు సూపర్ మార్కెట్కి వెళ్ళాడు. సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏం చేస్తాడు? ఆ సూపర్ మార్కెట్లో ఏదో ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తాడు. ప్రోడక్ట్ పర్చేజ్ చేయగానే ఆ ట్రాన్సాక్షన్ జరుగుద్ది. అవునా? పేమెంట్ చేసినప్పుడు ఒక ట్రాన్సాక్షన్ జరిగిద్ది. ఆ ట్రాన్సాక్షన్స్ డేటా ఎక్కడ సేవ్ అవుద్ది? ఆ ట్రాన్సాక్షన్ డేటా మనకి డేటాబేస్ సర్వర్లో సేవ్ అవుద్ది. అట్లానే రెండో సూపర్ మార్కెట్, ఆ డేటా కూడా వచ్చి మనకి ఇంకొక సర్వర్లో సేవ్ అవుద్ది. ఇట్లా మనకి ఏదైతే బిజినెస్ డేటా సేవ్ అవుతుందో బ్యాక్ ఎండ్లో, ఆ డేటాని మనం ఏం చేయాలంటే ఆ డేటా మొత్తాన్ని తీసుకొచ్చి ఒక చోట కన్సాలిడేట్ చేయాలి. అంటే దాన్నే మనం స్టేజింగ్ ఏరియా అంటాం. ఈ సర్వర్ నుంచి డేటాను తీసుకొచ్చి ఒక చోట పెట్టడాన్నే ఈటీఎల్ అంటాం. ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్టింగ్ ద డేటా, అప్లయింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ లోడింగ్ ఆఫ్ ద డేటా ఇంటూ స్టేజింగ్ టార్గెట్ ఓవర్ హియర్. ఓకే. సో ఇప్పుడు మనం ఈ డేటాబేస్ సర్వర్స్ ఏదైతే సోర్స్ ఉందో అక్కడ నుంచి స్టేజింగ్లోకి డేటా తీసుకొచ్చేటప్పుడు ఆ డేటాను మనం ఎక్కడ కూడా క్లీన్ చేయం. జస్ట్ మల్టిపుల్ ప్లేసెస్లో ఉన్న డేటాను తీసుకొచ్చి ఒక చోట పెట్టడాన్నే మనం ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ అండ్ లోడింగ్. ఎప్పుడైతే డేటా ఒక ప్లేస్లోకి వస్తుందో అక్కడ నుండి మళ్ళీ మనం డేటా వేర్ హౌసింగ్లోకి మూవ్ చేస్తాం. డేటా వేర్ హౌసింగ్లోకి ఈ స్టేజింగ్ నుంచి డేటా వేర్ హౌసింగ్లోకి డేటా మూవ్ చేసే ప్రాసెస్లో అప్పుడు మనం డేటాని క్లీన్ చేస్తాం. డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ క్లీనింగ్ కానీ, అంటే డేటాలో ఏమైనా నల్ వాల్యూస్ ఉన్నాయా, డూప్లికేట్స్ ఉన్నాయా, ఇంకా ఏదైనా బిజినెస్ రిక్వైర్మెంట్ మనం చేయాలా, అవన్నీ చేసి ఆ తర్వాత ఆ డేటాని తీసుకొచ్చుకొని ఇక్కడ పవర్ బిఐ యూజ్ చేసుకొని రిపోర్ట్స్ డిజైన్ చేస్తాం. ఏం రిపోర్ట్స్ డిజైన్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బిజినెస్ ఓనర్ని, నాకు నా బిజినెస్ గురించి ప్రీవియస్ ఇయర్ ఎంత సేల్స్ ఉంది, ఈ ఇయర్ ఎంత సేల్స్ ఉంది, లాస్ట్ 12 మంత్స్ సేల్స్ ఎంత ఉంది, ఈ ఇయర్ సేల్స్ ఎంత ఉంది, ఓకే, టాప్ 10 ప్రొడక్ట్స్ ఎంత, ఆ ప్రొడక్ట్ సేల్స్ ఎంత, సేల్స్ పర్ఫార్మెన్స్ బై ఈచ్ ప్రొడక్ట్, ఇట్లా కొన్ని బిజినెస్ కీ ఇన్సైట్స్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దీన్ని పవర్ బిఐ టూల్ యూజ్ చేస్తాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరైతే ఈ డేటాబేస్లో ఉన్న డేటాని తీసుకొచ్చి ఈ డేటా వేర్ హౌసింగ్లోకి మూవ్ చేస్తారో వాళ్ళనే డేటా ఇంజనీర్ అంటాం. డేటా ఇంజనీర్ ఏం చేస్తాడు? నా బిజినెస్ డేటా ఏదైతే డిఫరెంట్ సర్వర్స్లో లొకేషన్స్లో ఉన్న బిజినెస్ డేటా మొత్తాన్ని సోర్స్ నుంచి స్టేజింగ్ నుంచి డేటా వేర్ హౌసింగ్లోకి డేటాని క్లీన్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక చోట పెడతాడు. ఆయన్నే డేటా ఇంజనీర్ అంటారు. ఓకే. డేటా ఇంజనీర్ వచ్చేసరికి కొన్ని ఈటీఎల్ టూల్స్ని యూజ్ చేసుకొని, స్టోరేజ్ సర్వీసెస్ని యూజ్ చేసుకొని డేటాని ప్రాసెస్ చేసి స్టోర్ చేసుకుంటాడు. ఓకే. ఐ హోప్ మీకు ఇప్పుడు అసలు డేటా ఇంజనీర్ అనే అతను ఏం చేస్తాడో అర్థమైందా? ఓకే. సరే, ఈ డేటా ఇంజనీరింగ్ రోల్ ఇంప్లిమెంట్ చేయడానికి మనకు అసలు ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి? ఎక్కువగా ఇప్పటివరకు మనకి ఎజూర్ డేటా ఇంజనీరింగ్ అని చెప్పి క్లౌడ్ లోపల మీకు కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అవి డేటా ఫ్యాక్టరీ, డేటా బ్రిక్స్, ఇవి ఈటీఎల్ సర్వీసెస్. అట్లానే ఏడబ్ల్యూఎస్ అనే క్లౌడ్ కూడా ఉంది, దాంట్లో కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అట్లానే జీసీపీ డేటా ఇంజనీరింగ్ కూడా ఉంది, దాంట్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. కానీ ఎజూర్ డేటా ఇంజనీరింగ్ అనేది
చాలా పాపులర్ మనకి. ఎందుకంటే ఈ ఎజూర్ డేటా క్లౌడ్ లోపల మనకి డేటా ఫ్యాక్టరీ, డేటా బ్రిక్స్ అని 2 ఈటీఎల్ టూల్స్ ఉంటాయి. దోస్ ఆర్ ఎక్స్ట్రార్డినరీ టూల్స్ అన్నమాట. ఓకేనా? సో తర్వాత డేటా అనలిస్ట్ అంటే ఏంటి? ఎవరైతే బిజినెస్ డేటాను తీసుకొని ఇక్కడ రిపోర్ట్స్ డిజైన్ చేస్తారో, ఎవరైతే బిజినెస్ డేటాను తీసుకొని ఇక్కడ రిపోర్ట్స్ డిజైన్ చేస్తారో వాళ్ళని మనం డేటా అనలిస్ట్ అంటాం. ఈ డేటా అనాలిసిస్ చేయడం కోసం మనం ఎక్కువగా పవర్ బిఐని కానీ, ట్యాబ్ల్యూని కానీ, క్లిక్ వ్యూని కానీ, సో ఈ టూల్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఇక్కడ ఈ డేటా అనాలిసిస్లో. సో తర్వాత డేటా సైన్స్లోకి వస్తే ఎజూర్ మెషిన్ లెర్నింగ్ స్టూడియో అని అంటాం. సో అసలు డేటా సైన్స్ అంటే ఏంటి? డేటా సైన్స్ అనేది కొంచెం అడ్వాన్స్డ్గా మనం కొన్ని మెషిన్ లెర్నింగ్ మోడల్స్ యూజ్ చేసుకొని ఏదైతే మనం ప్రిడిక్షన్స్ కానీ, డేటా క్లస్టరింగ్ కానీ, లైక్ రికమెండేషన్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్‌లో ఒక ప్రొడక్ట్ కోసం సెర్చ్ చేశారు. తర్వాత మీరు ఏదైతే సెర్చ్ చేశారో దానికి సిమిలర్ ప్రొడక్ట్స్‌ని మీకు రికమెండ్ చేయాలి. అలాంటి రికమెండేషన్ సిస్టమ్స్‌ని మనం డేటా సైన్స్ ద్వారా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇట్లా మనం డేటా ఇంజినీర్ ఏమో డేటాని ప్రాసెస్ చేసి స్టోర్ చేస్తాడు. డేటా అనలిస్ట్ ఏమో రిపోర్ట్స్ డిజైన్ చేస్తాడు. డేటా సైంటిస్ట్ ఏమో మెషిన్ లెర్నింగ్ మోడల్స్ యూజ్ చేసుకొని డెవలప్ చేస్తాడు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు మనం డేటా ఇంజనీరింగ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక సపరేట్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ వాడాలి. డేటా అనాలిసిస్ కోసం సపరేట్ పవర్ బిఐ యూజ్ చేయాలి. ఈ రెండు కూడా మైక్రోసాఫ్ట్వే. ఎజూర్ అనేది, పవర్ బిఐ అనేది రెండు కూడా మైక్రోసాఫ్ట్. సో క్లయింట్స్ ఏం చేశారంటే మైక్రోసాఫ్ట్ని రిక్వెస్ట్ చేశారు. మీరు డేటా ఇంజనీరింగ్కి సపరేట్ క్లౌడు, డేటా అనాలిసిస్కి సపరేట్ క్లౌడు, డేటా సైన్స్కి సపరేట్ క్లౌడ్ ఇట్లా కాకుండా మీరు అన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టండి, ఒక క్లౌడ్లో పెట్టండి. సో అది మాకు చాలా హెల్ప్ అవుతుంది, ఈజీగా ఉంటుంది ఈ డేటాకు సంబంధించిన ప్రాజెక్ట్స్ డెవలప్ చేసుకోవడానికంటే. అప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు చేసింది ఏంటంటే, ఏవైతే మైక్రోసాఫ్ట్ ఎజూర్ క్లౌడ్ లోపల ఉన్నటువంటి డేటా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సర్వీసెస్ అన్నీ తీసుకొచ్చి, డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి? మైక్రోసాఫ్ట్ ఎజూర్ డేటా ఇంజనీరింగ్ ఇది portal.azure.com. ఈ portal.azure.com లోపల కొన్ని సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఉంటాయి. ఏంటవి? డేటా ఫ్యాక్టరీ, డేటా బ్రిక్స్ అండ్ స్టోరేజ్ సర్వీసెస్. ఆ సాఫ్ట్వేర్లు అన్నీ తీసుకొచ్చి ఏం చేశారంటే ఇక్కడ app.powerbi.com అని ఉంటుంది. సో దీనిలో పెట్టేశారు అవి. డేటా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ సర్వీసెస్. ఇక్కడ మీరు చూస్తే మైక్రోసాఫ్ట్ ఎజూర్లో డేటా ఫ్యాక్టరీ అని ఉంది కదా. సో ఈ డేటా ఫ్యాక్టరీని తీసుకొచ్చి ఈ పవర్ బిఐలో పెట్టేశాడు. సో ఇప్పుడు ఏమైందంటే పవర్ బిఐ లోపలే డేటా ఇంజనీరింగ్కి, డేటా సైన్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్లు అన్నీ తీసుకొచ్చి ఒకే ప్లేస్లో పెట్టడం వలన దీన్ని మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అని పిలుస్తున్నారు. క్లియరా మీకు? దీంట్లో ఏమైనా క్వశ్చన్ ఉందా? నో సార్. ఓకే. ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనే కోర్స్ నేర్చుకోవడం వలన అసలు మనం ఏమేమి నేర్చుకుంటాము? ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనే కోర్స్‌ని చాలామంది, నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఆల్రెడీ ఐటీలో పనిచేస్తూ వేరే టెక్నాలజీస్ మీద పనిచేసేవాళ్ళు ఇప్పుడు డిమాండింగ్ టెక్నాలజీ కాబట్టి ఇది నేర్చుకుంటున్నారు. అట్లానే కొంతమంది నాన్ ఐటీలో పనిచేసేవాళ్ళు అండ్ కెరీర్ గ్యాప్ ఉన్నోళ్ళు, ఫ్రెషర్స్ కూడా దీన్ని నేర్చుకుంటున్నారు. ఓకేనా? ఫ్రెషర్స్ కూడా దీన్ని నేర్చుకుంటున్నారు. సో ఇప్పుడు మనం ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనే కోర్స్‌లో నేను మీకు టీచ్ చేయబోయేది ఏమేంటి అంటే, మీకు ఒక ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ చూపిస్తాను. ఆ ఆర్కిటెక్చర్‌లో మీకు అర్థమైపోతది. అసలు ఈ ఫ్యాబ్రిక్ అనేది ఎట్లా మనం డిజైన్ చేస్తాము, డిఫైన్ చేస్తాం అనేది. ఓకేనా? సో ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఫ్లోలో మీరు ఇక్కడ చూస్తే చూడండి. ఇక్కడ నాకు ఒక సూపర్ మార్కెట్ ఉంది. ఇది ఇండియాలో ఉన్న సూపర్ మార్కెట్. ఇంకోటి యూఎస్ఏలో ఉన్న సూపర్ మార్కెట్. ఇంకొకటి ఆస్ట్రేలియాలో ఉన్న సూపర్ మార్కెట్. ఈ 3 సూపర్ మార్కెట్లు నాకు డైలీ కొన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఆ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ డేటా వేరే క్లౌడ్లో కూడా సేవ్ అవ్వచ్చు. ఎజూర్లో అవ్వచ్చు, ఏడబ్ల్యూఎస్లో అవ్వచ్చు, జీసీపీలో అవ్వచ్చు, ఆర్ ఎస్క్యూఎల్ సర్వర్, ఆరకిల్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనే క్లౌడ్ ఎన్విరాన్మెంట్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ లోపల డేటా ఫ్యాక్టరీ, దీన్ని ఇక్కడ డేటా పైప్ లైన్ అంటాం. ఈ డేటా ఫ్యాక్టరీ, డేటా పైప్ లైన్ అనే టూల్ని యూజ్ చేసుకొని మనం ఈ డిఫరెంట్ క్లౌడ్స్లో ఉన్న డేటాని మొత్తాన్ని తీసుకొచ్చి
ఒక చోట పెట్టాలి. దాన్నే లేక్ హౌస్ అంటాం. ఓకే. డేటా ఫ్యాక్టరీ, డేటా పైప్లైన్ అంటే అదొక ఈటీఎల్ టూల్. జీరో కోడింగ్ అనమాట. మనం కోడింగ్ ఏమీ రాయం ఇక్కడ. సో ఈటీఎల్ టూల్స్ యూజ్ చేసుకొని డేటాను తీసుకొచ్చి లేక్ హౌస్లో పెడతాం. ఈ లేక్ హౌస్ అనేది ఏంటంటే ఒక స్టోరేజ్. మన గూగుల్ డ్రైవ్ ఐడియా ఉందా మీకు? సేమ్ గూగుల్ డ్రైవ్లో ఎలాగైతే డేటాను స్టోర్ చేస్తామో ఇక్కడ కూడా అంతే సేవ్ చేస్తాము. ఆ తర్వాత ఈ లేక్ హౌస్ నుంచి మళ్ళీ వేర్ హౌస్లోకి డేటా మూవ్ చేస్తాం. ఈ లేక్ హౌస్ నుంచి వేర్ హౌస్లోకి డేటా మూవ్ చేసేటప్పుడే మనం డేటాని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఒక డేటా క్లీనింగ్ అని ఇవన్నీ చేస్తాం. ఈ డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి మన దగ్గర 2 టూల్స్ ఉంటాయి. ఒకటి డేటా ఫ్లో జెన్2 కానీ, రెండోది డేటాబ్రిక్స్ నోట్బుక్స్ అని ఉంటుంది. ఓకేనా. డేటా ఫ్లో జెన్2 అంటే కోడింగ్ ఏమి ఉండదు. ఇది కూడా డ్రాగ్ అండ్ డ్రాపే ఉంటుంది. కానీ డేటాబ్రిక్స్ నోట్బుక్స్ చూస్తే ఇక్కడ మీరు పైస్పార్క్ అనే కోడ్ రాయాల్సి ఉంటుంది. కమాండ్స్ మీరేమి రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ కో పైలట్ అని ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు రాయబోయే కమాండ్స్ మీకు ఏం కావాలో సినారియో ఇచ్చేస్తూ ఉంటే కమాండ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎస్క్యూఎల్ కూడా రాసుకోవచ్చు, పైథాన్ రాసుకోవచ్చు, స్కేలా రాసుకోవచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ని మీరు ఇందులో నోట్బుక్స్లో రాసుకొని డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసి వేర్ హౌస్లోకి లోడ్ చేసుకోవచ్చు. సో వన్స్ మీకు ఈ డేటా వేర్ హౌస్లోకి వచ్చాక మనం డేటా మోడలింగ్ అంటే ఏవైతే టేబుల్స్ డేటా ఉంటుందో వాటి మధ్య రిలేషన్షిప్స్ క్రియేట్ చేసి తరువాత పవర్ బిఐ యూజ్ చేసి మనం విజువలైజేషన్స్ క్రియేట్ చేస్తాం. అంటే సేల్స్ ఎంత అయింది ఏంటి అనేది ఒక విజువలైజేషన్ ఫార్మాట్లో చార్ట్స్ కావచ్చు, పై చార్ట్ కావచ్చు, టేబుల్ కావచ్చు, మ్యాట్రిక్స్ కావచ్చు, మనం పవర్ బిఐలో డిజైన్ చేస్తాం. ఓకేనా. సో ఇది ఒక కంప్లీట్ ఫ్లో మనం డేటా ఇంజనీరింగ్ ప్లస్ డేటా అనాలిసిస్ మీద ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక్కోసారి మీకు లైవ్ స్ట్రీమింగ్ అంటే ఒక్కోసారి ఐఓటీ డివైజెస్లో లైవ్ డేటా స్ట్రీమ్ అవుతూ ఉంటుంది. ఆ డేటాను మనం ఎలా తీసుకొచ్చి కేక్యూఎల్ డేటాబేస్లో పెడతాం అనేది కూడా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇట్ ఓవర్ హియర్. ఓకేనా. సో ఫైనల్గా మనకి ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ లోపల మనం యూజ్ చేసే ఈటీఎల్ టూల్స్ ఏంటి? డేటా పైప్లైన్ అంటే డేటా ఫ్యాక్టరీ ఒకటి, డేటా ఫ్లో జెన్2 ఒకటి, డేటాబ్రిక్స్ నోట్బుక్స్ ఒకటి, అండ్ స్టోరేజెస్ వచ్చేసరికి లేక్ హౌస్, వేర్ హౌస్, అండ్ పవర్ బిఐ పాయింట్ ఆఫ్ వ్యూలో పవర్ బిఐ మోడలింగ్ అనమాట. సో ఇక్కడ మీరు ఈ కోర్స్లో నేను మీకు పవర్ బిఐ కంప్లీట్గా కూడా టీచ్ చేస్తాను. పవర్ బిఐలో డాక్స్ ఫార్ములాస్ ఎలా రాయాలి, పవర్ బిఐ డెస్క్టాప్ ఎలా యూజ్ చేయాలి, డేటా మోడలింగ్ ఎలా చేయాలి, స్టోరేజ్కి 2 సర్వీసెస్ ఎలా యూజ్ చేస్తాము, ఈటీఎల్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను మీకు ఈ కోర్స్లో డిస్కస్ చేస్తాను. ఈ కోర్స్ అయిపోయాక మీరు ఏ జాబ్స్కి అప్లై చేయొచ్చు? ఈ కోర్స్ అయిపోయాక మీరు యూ కెన్ అప్లై లైక్ ఏ డేటా ఇంజనీర్ విత్ ఫ్యాబ్రిక్ అండ్ డేటా అనాలిసిస్ విత్ పవర్ బిఐ, లేదు అంటే ఫ్యాబ్రిక్ డెవలపర్గా ఏ జాబ్కైనా మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏం చేసిందంటే గతంలో ఏదైతే ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ ఉందో డేటా ఇంజనీరింగ్ కోసం ఇప్పుడు దాన్ని కంప్లీట్గా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయమని క్లయింట్స్తో చెప్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఆపేసింది లాస్ట్ మంత్, అంటే మార్చ్ 31తో లాస్ట్. అంటే ఇంకా సర్టిఫికేషన్ అనేది లేదు ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్కి. ఇప్పుడు ఈ ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ నేర్చుకునే వాళ్ళని ఎవరైనా సరే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ సర్టిఫికేషన్ చేయాలి. సర్టిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి DP700. సో ఆ సర్టిఫికేషన్ చేస్తే మీరు డేటా ఇంజనీర్ అవుతారు. సో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కోర్స్ అంటే ఏంటంటే డేటా ఇంజనీరింగ్ ప్లస్ డేటా అనాలిసిస్ ప్లస్ డేటా సైన్స్ 3 కలిస్తే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఈ కోర్సులో నేను డేటా సైన్స్ మీకు టీచ్ చేయట్లేదు. నేను ఓన్లీ మీకు డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంజనీరింగ్ ఈ 2 మాత్రమే టీచ్ చేస్తాను. ఆ 2 టీచ్ చేయడానికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దాని లోపల అవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా. ఆ తర్వాత ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కోర్స్ నేర్చుకోవడానికి మనకి ప్రీ రిక్విజైట్స్ ఏమేం కావాలి, వీటితో పాటు ఏమైనా నేర్చుకోవాలా? సో మనకి ఎప్పుడైనా సరే మీరు డేటా రోల్స్, డేటాకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఏదైనా నేర్చుకోవాలంటే మీకు కొంచెం ఎస్క్యూఎల్ నాలెడ్జ్ అండ్ పైథాన్ నాలెడ్జ్ ఉంటే మంచిది. అందుకని నేనేం చేస్తున్నానంటే మీకు ఒక 20 అవర్స్ ఎస్క్యూఎల్, 25 అవర్స్ పైథాన్ వీడియోస్ని నేను మీకు షేర్ చేస్తాను. అవి ఏంటంటే ఓన్లీ కంప్లీట్గా డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లు అందులో డిస్కస్ చేసి ఉంటాయి. అవి మీకు హెల్ప్ అవుతాయి. సో ఆ వీడియోస్ చూస్తూ మీరు నేర్చేసుకోవచ్చు. ఎస్క్యూఎల్, పైథాన్ జస్ట్ బ్రష్ అప్ చేసుకోండి. ఈ కోర్సులో కూడా ఇక్కడ డేటాబ్రిక్స్ నోట్బుక్స్లో నేను మీకు పైస్పార్క్ అనేది ఇది మోర్ ఓవర్ సిమిలర్ లైక్ ఏ పైథాన్. నేను మీకు బేసిక్ పైథాన్ నుంచి మొదలెడతాను.
బేసిక్ పైథాన్ నుంచి మొదలెట్టి పైస్పార్క్ అనేది మీకు టీచ్ చేస్తాను. ఓకేనా? సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇప్పుడు నేను మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ నేర్చుకోవాలా, పవర్ బిఐ కోర్స్ నేర్చుకోవాలా, ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ నేర్చుకోవాలా? మీరు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కోర్స్ నేర్చుకుంటే దాని అర్థం ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ ప్లస్ పవర్ బిఐ రెండు నేర్చేసుకున్నట్టే. మీరు మళ్ళీ సపరేట్గా ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, పవర్ బిఐ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్లో ఉన్నటువంటి ఏవైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో 99% సేమ్ అవే ఇక్కడ కూడా ఉంటాయి కాబట్టి మీరు సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇప్పుడు మన దగ్గర కోర్స్ జాయిన్ అయ్యే వాళ్ళకి మనం ఒక ఎల్ఎంఎస్ పోర్టల్లో ఫ్రీగా యాక్సెస్ ఇచ్చేస్తాం. ఎల్ఎంఎస్ పోర్టల్లో సో ఆ ఎల్ఎంఎస్ పోర్టల్ అండ్ ఒక మొబైల్ యాప్ కూడా ఇస్తాం. మీరు ఇక్కడ చూస్తే ఇది మన ఎల్ఎంఎస్ పోర్టల్. ఇందులోనే మీకు అన్ని డైలీ క్లాస్ రికార్డింగ్ వీడియోస్ కానీ, లైవ్ సెషన్స్ కానీ, అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు చాట్ చేసి క్వశ్చన్స్ అడగొచ్చు. ఓకేనా? సో ఈ కోర్స్లో మీకు ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఒక ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ మీకు ఒక ప్రాజెక్ట్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేసి మీ చేత హ్యాండ్స్ ఆన్ చేపిస్తాం. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ షేర్ చేస్తాను. అండ్ రెజ్యూమ్ హెల్ప్ ఆల్సో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకు రెజ్యూమ్ హెల్ప్ కూడా ఈ కోర్సులో మనం కవర్ చేస్తాం అన్నమాట. ఓకేనా? అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. సో మీకు మేజర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీరు డైలీ లైఫ్లో ఎంతవరకు యూజ్ చేస్తున్నారు, మీ డైలీ జాబ్లో ఎలా యూజ్ చేస్తున్నారు, అవన్నీ కూడా నేను ఇక్కడ టీచ్ చేస్తాను. ఏఐ యూజ్ చేసి మీరు ఏ కమాండ్స్ రాయకుండా ఆటోమేటిక్గా మీకు కోడ్ని ఎలా జనరేట్ చేసుకోవాలి, మీరు డైలీ డెవలప్మెంట్ని ఏ విధంగా ఈజీగా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా నేను మీకు ఈ కోర్సులో డిస్కస్ చేస్తాను. ఓకే, ఈ కోర్స్ కంప్లీట్ అయ్యాక మీరు ఆల్మోస్ట్ ఒక 4 years ఎక్స్పీరియన్స్ కూడా మీరు చూపించుకోవచ్చు. సో ఇది మన కరికులం అనమాట. నేను డే వైజ్గా మీకు ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నాను ఇందులో అనేది నేను ఇక్కడ మీకు డిస్కస్ చేశాను. చూడండి, ఆ కంటెంట్ అంతా కరికులం ప్రిపేర్ చేసుకున్నాను. డేటా పైప్లైన్స్, డేటా ఫ్లో, జెన్2, డేటా బ్రిక్స్ నోట్బుక్స్ కానీ, అండ్ పవర్ బిఐలో ఏమేమి డిస్కస్ చేయబోతున్నాము ఇవన్నీ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఈ కోర్స్ మొత్తం మనకు ఒక 60 hours వరకు పడుతుంది. ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఇస్తాము, కొన్ని స్ప్రింట్ వైజ్గా టాస్క్స్ కూడా మీకు ఇస్తాము, కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ కానీ, ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, రెజ్యూమ్ హెల్ప్ అండ్ DP 700 ఎగ్జామ్ గైడెన్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఫర్ ప్రాక్టీసింగ్ పర్పస్ కోసం మీరు ఏ సాఫ్ట్వేర్ కూడా ఎక్కడ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. నేను మీకు ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ కూడా ఇస్తాను. మీరే ఆటోమేటిక్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు మన దగ్గర ఎన్రోల్ అయిపోతే. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ లైక్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్. సో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అంటే ఒక SaaS, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ which contains data engineering related services, data analysis and data science related software services. మీరు ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అని క్లిక్ చేస్తే మీకు అన్ని సాఫ్ట్వేర్స్ ఏమేమి కావాలి ఏంటనేది కూడా మీకు అన్నీ ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వర్క్ స్పేస్ అనుకుందాం. దీని లోపల ఏమేమి సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఉంటాయో ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి, డేటా పైప్లైన్స్, డేటా ఫ్లో, జెన్2, లేక్ హౌస్ అని, నోట్బుక్స్ అని, రిపోర్ట్స్ అని, సిమాంటిక్ మోడల్ని, వేర్ హౌస్ అని, సో ఇవన్నీ కూడా ఉంటాయి మీకు ఇక్కడ. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీ హ్యావ్ ఓవర్ హియర్. హలో సార్. యా, చెప్పండి. మీరు ప్రాక్టీసింగ్కి క్రెడెన్షియల్స్ ఇస్తానన్నారు కదా, అవును, ఓన్లీ 2 months అప్లికబులా ఆర్ ఎనీ ఎక్స్టెన్షన్? ఆ లోపు మీ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసేసుకోవచ్చు మీరు. ఓకే ఓకే.